హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన బ్యూటిఫుల్ క్రియేషన్, మీకు అందరికీ ఎంతో ఇష్టమైన గరుడ నెక్లెస్. నేను దాన్ని గరుడ నెక్లెస్ అని పిలుచుకుంటూ ఉంటాను. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడ వాహనం మీద ప్రయాణిస్తూ ఉన్న ఆ రూపాన్ని మనం లాకెట్లో పొందుపరిచి బెల్ట్లో పూర్తిగా వెంకటేశ్వర స్వామి రూపాలు క్రాఫ్ట్ చేయటం ద్వారా ఒక ఎక్స్ట్రాడినరీ నెక్లెస్ క్రియేట్ చేసామండి. హెవీ లుక్లో, కొంచెం హెవీ వెయిట్లోనే అని చెప్పాలి. సో ఆ నెక్లెస్ ఈరోజు డిఫరెంట్ ఫినిషింగ్లో మరొక్కసారి మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ నెక్లెస్ ఇంతకు ముందు కూడా మీరు చూసే ఉంటారు. మనం క్రియేట్ చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లో ఇది ఒక భాగం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసాం. ఎస్పెషల్లీ ఈ లాకెట్ అయితే నాకు ఎంత ఇష్టమో, అలాగే మన వ్యూవర్స్కి, మన కస్టమర్స్కి కూడానండి. ఎంతోమంది ఓన్లీ లాకెట్ చేసి ఇవ్వమని చాలామంది అడిగారు. అలాగే చేసి ఇవ్వడం జరిగింది అనుకోండి. ఓన్లీ లాకెట్ అంటే మేము డిఫరెంట్ బీడ్స్లో వాడుకుంటామండి, పూర్తిగా కాసుల పేరు కాకుండా ఈ లాకెట్ వరకు ఇవ్వగలరా అంటే ఎంత. ఫస్ట్లో నేను యాక్చువల్గా ఈ లాకెట్ ఒక్కటి ఇచ్చేసి ఈ నెక్లెస్కి పెట్టిన ఎఫర్ట్ తగ్గించడం నాకు ఇష్టం ఉండేది కాదండి. తర్వాత కస్టమర్స్ రిక్వెస్ట్ మీద చేస్తూ ఉన్నాం. దీని అందం అఫ్కోర్స్ లాకెట్లోనే అందం అంతా ఉందండి. అట్ ద సేమ్ టైం ఈ లాకెట్ ఈ బెల్ట్లో కూర్చుంటే దీనికి అపూర్ణత్వం వస్తుందని చెప్పాలి. అంటే వెంకటేశ్వర స్వామి కూడా ఆ కాసుల్లో అమ్మవారి సమేతంగా మనకి ఇక్కడ సెట్ అయినప్పుడు ఈ లాకెట్కి అపూర్ణత్వం, ఆ కంప్లీట్నెస్ వస్తుంది అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నేను మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు, మనం ఒక 70 గ్రామ్స్ ఇది స్టార్టింగ్ వెయిట్. అంతకన్నా తక్కువ చేస్తే బాగోదండి. ఎందుకంటే ఎక్కడ ఏది తగ్గించలేం. ఇది ఒక సీక్వెన్స్లో, ఒక ఇంజనీరింగ్లో కూర్చోబెట్టిన లాకెట్ అండి. ఈ లాకెట్ సైజ్ ఇలా ఉండాలి, స్వామివారి రూపాలు అంత ఉండాలి, ఆ గరుడ వాహనం అమ్మవారి రూపాలు అంత ఉండాలి. సో ఈ లాకెట్ రేడియస్ వచ్చి ఇంత ఉంటుంది. ఈ లాకెట్ రేడియస్ని బట్టే మనం ఈ బెల్ట్ విడ్త్ తీసుకోవాలి. బెల్ట్ విడ్త్ తగ్గించినా, లాకెట్ సైజ్ పెంచినా బాగోదు. ఆ సీక్వెన్స్ కుదరదండి. ఏది ఎక్కడ మార్చినా సీక్వెన్స్ కుదరదు. మీరు వెయిట్ తగ్గించమని అడిగారు అంటే నేను ఎక్కడో ఒక చేంజ్ తీసుకురావాలి. ఆ చేంజెస్ ఎక్కడ ఈ నెక్లెస్కి అంతగా సెట్ అయినట్టు అనిపించవండి. ఏమాత్రం కాస్ట్ సైజ్ తగ్గించినా మీకు ఈ గ్యాప్ ఏదైతే ఉందో లాకెట్కి దీనికి, ఆ సీక్వెన్స్ ఎక్కడ లాకెట్ ఉందో ఆ లాకెట్ పక్క నుంచి బెల్ట్ ఎక్కడి నుంచి మొదలైందో చూడండి. ఆ పర్ఫెక్ట్నెస్ మీరు గమనించగలుగుతారు. నేను ఏమాత్రం చేంజ్ చేసినా ఆ పర్ఫెక్ట్నెస్ మిస్ అవుతుంది. అలాంటి పని చేయడానికి నా మనసు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే చాలా కష్టపడి కదండి ఓ డిజైన్ తీసుకొస్తాం బయటికి. ఎన్నో నెలల తరబడి వర్క్ చేస్తూ ఉంటామండి ఒక డిజైన్ బయటికి తేయడానికి. సో అంత ఎఫర్ట్ ఎందుకు పెడతామంటే ఆ పెట్టిన ఎఫర్ట్ కొన్ని సంవత్సరాల పాటు నడవాలి. దాన్నే డిజైన్ అంటాం. ఆ రోజుకు చేసామా, ఆ నెక్లెస్కి చేసామా, మళ్ళీ దాన్ని ఎవరో తిరిగి చూడలేదు అంటే మేము ఫెయిల్ అయ్యామని అర్థం. ఆ డిజైన్లో మా డిజైన్స్ మీరు గమనించే ఉంటారు. నేను ఒక్కసారి క్రియేట్ చేసాము అంటే క్రియేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటామండి, చాలా ఎఫర్ట్ పెడతాం. మా క్యాడ్ ఇంజనీర్లు కానీ మేము కానీ నెల తరబడి కూర్చుంటాం దాని మీద. సో ఓ నెక్లెస్ డిజైన్, ఒక నెక్లెస్ అనే కాదండి, ఎనీథింగ్, బ్యాంగిల్ కానివ్వండి, నెక్లెస్ కానివ్వండి, హారం కానివ్వండి, అలాగే చిన్న హ్యాంగింగ్స్ దగ్గర నుంచి కూడా ఆ డిజైన్ ఒక్కసారి బయటకు వచ్చింది అంటే ఇక దానికి తిరిగి ఉండకూడదండి. మీరు పట్టుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి 100 సంవత్సరాల పాటు ఆ నెక్లెస్ మీకు బోర్ కొట్టకూడదు. అది కాన్సెప్ట్ అండి నాది. ఆ విధంగా దాని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఇక్కడ మీరు బెల్ట్లో గమనిస్తే చక్కగా అమ్మవారి రూపం, లక్ష్మీదేవి అమ్మవారి పూర్తి రూపం కాసు మీద ఇవ్వడం జరిగింది. అలాగే కాసు పైన ఈ చక్కటి బెల్ట్లో క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. వెంకటేశ్వర స్వామి వారి రూపం అంటే శంకు చక్రాలు నామాలతోటి ఇక్కడ వరకే ఉన్న రూపం ఉంటుంది కదండి స్వామివారిది. ఆ ఛాతీ వరకు ఆ రూపం అనమాట. అంటే మన వ్యూహలక్ష్మి దగ్గర నుంచి పైభాగం అని చెప్పాలి. సో ఆ భాగాన్ని మనం ఇక్కడ బెల్ట్లో తీసుకున్నాం, చక్కగా కాసులు ఇచ్చాం.
లాకెట్ అయితే ఇంకా నాకు మాటలు రావు, ఏం చెప్పాలి మీకు. చక్కగా ఆ గరుడ వాహనం దగ్గర నుంచి ఈ కనిపిస్తున్న ఈ పెటల్స్, ఆ వింగ్స్, అక్కడి నుంచి కూడా క్రిస్టల్ క్లియర్. మీరు ఎక్కడైనా మీకు ఇక్కడ ఇది కాదండి, ఇది కాకుండా తీసేసి ఇది పెడితే బాగుండేదేమో మీకు అనిపిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, అలాగే మీకు దీని మ్యాచింగ్ ఈసారి బుట్టలు చేసామండి. ఈ బుట్టలు కూడా ఒక చేంజ్ చేయటం జరిగింది. ఈ బుట్టలు కూడా నా పాత డిజైనే, చాలా ఎప్పుడో క్రియేట్ చేసుకున్న డిజైనే. బట్ ఈ బుట్టలు ఈరోజు నేను ఎప్పుడు అంటే మనం 35 గ్రాముల్లో ఈ బుట్టలు చేస్తూ ఉంటామండి. 35, 34 అంతకన్నా ఎక్కువ తగ్గించడం కుదరలేదు ఎప్పుడు. బట్ కొంచెం హెవీ అయిపోతున్నాయి, కొంత ఎక్కువసేపు పెట్టుకోవాలి అంటే కూడా కంఫర్టబుల్గా ఉండాలి. కొంచెం 35 గ్రామ్స్ అనేటప్పటికి చెవులు నొప్పులు వచ్చేస్తాయండి, ఒక గంట కన్నా పెట్టుకోలేరేమో. సో కొంచెం వెయిట్ తగ్గించి షేప్ ఎక్కువ డిస్టర్బ్ కాకుండా 90% అదే షేప్ తీసుకొస్తూ కొంచెం వెయిట్ తగ్గిద్దామనే ప్రయత్నంలో ఈరోజు ఈ బుట్టలు 25 గ్రామ్స్లో చేయగలిగామండి, ఫస్ట్ టైం ఈ డిజైన్ క్రియేట్ అయిన తర్వాత. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. దీంట్లో ఈ బుట్టల గురించి కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. లక్ష్మీదేవి దొద్దు కింద తీసుకుని కింద బుట్ట, చక్కటి బుట్ట, మన తెలుగు బుట్ట, కోళ్ళ బుట్ట అంటాను చూసారా, అదే సరైన బుట్ట అండి. మన తెలుగువారు ధరించే బుట్ట షేప్ అంటే కోళ్ళ బుట్ట షేప్ అని చెప్పాలి. ఆ విధంగా ఈరోజు అద్భుతంగా స్వామివారి గరుడ వాహనం, ఉభయ దేవేరులతో సమేతంగా కూర్చున్న విష్ణుమూర్తి రూపం, వెంకటేశ్వర స్వామి రూపాలతో, అలాగే చక్కటి బుట్టలతో ఈ వీడియో చేశానండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజైన్స్ అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.